అమ్మా వెళ్ళొస్తాను, అమ్మా వెళ్ళొస్తాను. ఇదిగోనమ్మా దేవి ప్రసాదం. నువ్వు పాస్ అవుతే పాలతో అభిషేకం చేయిస్తాను మొక్కుకున్నా. అయితే ఇప్పుడే పాలకి చెప్పి ఉంచక్క. ఓ వాసంతి, వాసంతి, నువ్వు ఇంకా మేలుకున్నావా అక్క? నేను మేలుకుని ఉండకపోతే నువ్వు నిద్రపోతావుగా. అక్క పరీక్షలన్నీ అయిపోయినాయి. చాలా బాగా రాశాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. చాలా సంతోషం అమ్మా. ఇంతకాలం తపస్సు చేసింది ఇందుకేగా. వాసంతి, పాపం గీత రాత్రింపగళ్ళు కష్టపడి సంసార భారాన్ని మోసింది, నిన్ను చదివించింది. ఇక నువ్వు 4 రాళ్లు సంపాదించి దాని రుణం తీర్చుకోవాలమ్మా. పరీక్షలు ఎప్పుడవుతాయా అని కాచు కూర్చున్నావమ్మా ఈ సోదా చెప్పడానికి. అమ్మ చెప్పింది నిజమేనక్క. ఇక నువ్వు ఇంటి విషయం ఏమీ పట్టించుకోకూడదు. అమ్మా, నేను ఈ రోజు నుంచి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. ఏమిటి ఉద్యోగమా? ఎవరికి? మీకా? అవునండి, పరీక్షలు అయిపోయినాయి. ఏదైనా ఉద్యోగం చూసుకుందామని. అవునాయన, మీ ఆఫీసులో కానీ ఇంకెక్కడన్నా నీకు తెలిసిన చోట కానీ ఏదన్నా పని ఉంటే చెప్పు. కూర్చో బాబు. ఈరోజే హిందూలో చూశాను, రామ్మోహన్ అండ్ కంపెనీలో వాసంతం మీరేనా? మేనేజర్ గారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్స్. ఈ అప్లికేషన్ మీదేనా? అవునండి. పిఏ పరీక్షకు కూర్చున్నారన్నమాట. తప్పకుండా పాస్ అవుతానని ధైర్యం ఉంది. మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? సరదాకా? సరదా కాదండి, అవసరం. కాఫీ తీసుకోండి. అక్కర్లేదండి, థ్యాంక్స్. పర్వాలేదు, తీసుకోండి. ఒకవేళ పెళ్ళైతే ఉద్యోగం మానేస్తారా? ఆ ప్రశ్నకు సమాధానం చేసుకున్న వారు చెప్పాలి కానీ నేను ఎలా చెప్పగలను? అది నిజమే. సరే, రేపే వచ్చి మీరు ఉద్యోగంలో చేరండి. చాలా థ్యాంక్స్ అండి. ఉండండి, ఆర్డర్ ఇప్పుడే టైప్ చేయించిస్తాను. అరే, కాఫీ చల్లారిపోతుంది. పోనీ సగం తీసుకోండి. ఇప్పుడు నా మనసు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? వాసంతి, ఇప్పుడు వానెందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు? పాడి పాడి మన ప్రేమ వేడెక్కిపోయినందుకు. ఇప్పుడు తడిసి తడిసి చల్లారిపోతుందిగా. అయ్యో, తప్పదడిచిపోయావే. ఇలా అయితే జ్వరం రాదు.
నాకేమీ రాదు. వచ్చినా నన్ను చూసుకోవడానికి మా అమ్మ అక్క ఉన్నారు. మీకు నీ ఉన్నావుగా. తల తడిసి ముద్దగా ఉంది, వంటికి మంచిది కాదు, తుడుచుకోండి. అరే టవల్ తెలియదే. ఏమిటి వాసంతి ఇలా తడిచిపోయావు? ఏం చేయలేక సగం దారిలో వర్షం పుట్టింది. కాస్త ఆయి రారాదు. జ్వరం గిరం వస్తే ఏం చేయాలి? ఆయన కూడా బాగా తడిచిపోయారు. ఏం పర్వాలే, మొక్క మొలవరలే. కాస్త కాఫీ ఉంటే ఇవ్వక. వెళ్ళడం వెళ్ళకపోవడం ఆయన ఇష్టం, మనకెందుకమ్మా? అది కాదమ్మా, తెల్లవారి స్నానానికి రాలేదు. మేడ మీద ఏదో మూలు వినిపిస్తోంది. ఒకవేళ ఆయన ఒంట్లో బాగాలేదేమో. అలాగా, వెళ్ళి చూసొద్దాన్రా. ఏమైనా అలా ఉన్నావు? నిన్నటి నుంచి ఒంట్లో బాగాలేదండి, లేవలేకుండా ఉన్నా. అబ్బా, జ్వరం పెట్టిపోతుంది. అమ్మా, డాక్టర్ తీసుకురానా? అక్కర్లేదండి. ఉండు నాయనా, కాస్త మిరియాల కషాయం తీసుకొస్తాను. వాసంతి, నువ్వు వెళ్ళి కాఫీ తాగు. ఇది ఎవరికక్క? మేడ మీద ఉన్నాయనికి పొద్దుటి నుంచి ఒకటే జ్వరం. జ్వరమా? కాఫీ తీసుకోండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారా? అక్క, డాక్టర్ ఎవరైనా వచ్చి చూసారా? లేదు, అమ్మ కషాయం పెట్టించి. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అక్కర్లేదండి. ఏం పర్వాలేదు. ఇది ఒక రకమైన విష జ్వరం. ఆటే భయం లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఈ మందు తెప్పించి రోజు 3 పూటలు ఇవ్వండి. నయం కావడానికి ఎటు 1 వారం పడుతుంది. అంతవరకు పక్క మీద నుంచి కదలకుండా ఉండాలి. ఎస్ డాక్టర్. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను. థ్యాంక్స్. ఏమండి, ఆ పెట్టెలో డబ్బుంది. ఏం పర్వాలేదు, చివరికంత లెక్క చూసి ఒకేసారి తీసుకుంటావులేండి. అమ్మా, మందు తీసుకొచ్చాను, గదిలో పెట్టిరానా? వద్దమ్మా, ఇప్పుడే ఆ అబ్బాయికి కాస్త నిద్ర పట్టింది. అమ్మా, ఈ మందు వేళకి సరిగ్గా కరెక్ట్ గా ఇవ్వాలట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. మరి ఆఫీస్కి లీవ్ పెట్టినా? ఎందుకమ్మా, నేను గీత ఉన్నాగా. మందు ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో గీతతో చెప్పి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మీరా? మందు ఇప్పుడే తీసుకోవాలా? అవును, సరిగ్గా 10 గంటలకల్లా తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఏమండి, నా పేరు గీత. గీత? నా మూలంగా నీకు చాలా ఇబ్బంది కలుగుతోంది కదా? అదేం లేదండి, ఇది మా ధర్మం.
అదేమిటండి ఆరు బయట కూర్చున్నారు? పక్క మించి లేవకూడదని డాక్టర్ గారు చెప్పారుగా. నిద్ర రావడం లేదండి. ఏమండి మీరు పాడగలరా? మనసునే మరపించు ప్రేమ, మనసునే మరపించు. గుడ్ ఈవినింగ్ వాసంతి. గుడ్ ఈవినింగ్. వంటలో ఎలా ఉంది? పూర్తిగా నయమైపోయింది. అక్క, ఆయన కాఫీ తాగేశాను. 4 గంటలు ఠాని కొట్టేసరికి మీ అక్క కాఫీతో తయారు. వాసంతి, నాకింత తొందరగా నయం కావడానికి కారణం మీ అక్కే. ఏం కావాలో ఎప్పుడు కావాలో తెలుసుకుని ఆమె చేసిన సేవ నేను ఈ జన్మలో మర్చిపోలేదు. ఎప్పుడు చిరునవ్వు ముఖంతో విసుగు విరామం లేకుండా ఎంత పరిచర్య చేసింది. ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. డాక్టర్ ఇచ్చిన మందు కంటే ఆమె చేసిన సేవ, చూపిన అభిమానం నన్ను మళ్ళా మనిషిని చేసినాయి. నేను మీ అక్కకు ఎంతో రుణపడి ఉన్నాను వసంతి.